వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. 34వ దావీదు కీర్తన 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగినటువంటి వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినములో దేవుడు నిన్ను ఎంపిక చేసుకుని ఆయన ప్రేమ చొప్పున కృప చొప్పున ఇస్తున్నటువంటి అరుదైనటువంటి పిలుపు, ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవటానికి నీకు దేవుడిస్తున్న ఆహ్వానం. మంచితనమే కనబడిన రోజులు, స్వార్థముతో నిండి ఉన్నటువంటి ఈ ప్రజల మధ్య నివసిస్తున్న నేపథ్యంలో దేవుడు నీకు పిలిపిస్తూ ఉన్నాడు. ఆయనకు సమీపముగా జరగటానికి, ఆయనను దగ్గర నుండి తెలుసుకోవటానికి, ఆయన కార్యాలు అనుభవిస్తూ అనేక మందికి వివరించటానికి ఎంత ఉత్తముడో నీ అనుభవాన్ని ప్రకటించటానికి దేవుడిస్తున్నటువంటి ఆహ్వానం. అనేకసార్లు కృంగి ఉన్న నేపథ్యములో, బలహీనపడిన నేపథ్యములో, ఆశలు కోల్పోయిన నేపథ్యములో దేవుడు నిన్ను ఎలాగూ దర్శించాడో, ఎలాగూ లేవనెత్తాడో, ఎలాగూ స్వస్థపరచాడో, ఎలాగూ అసాధ్యమైన కార్యములు నీ పట్ల సాధ్యములు చేశాడో, ఎన్నిసార్లు ఆయనను ఘనపరుస్తూ నువ్వు సాక్షిగా నిలబడి అనేక మంది ఎదుట నువ్వు సాక్ష్యముగా ఆయన కార్యాలు వివరించేవో ఒకసారి జ్ఞాపకము చేసుకోమని దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. మరి ఒక నూతన దినం అనుగ్రహించబడిన మనం, దేవుడు ఊరికే నూతన దినాన్ని మన జీవితంలో ఇవ్వలే. మనము కష్టపడి సంపాదించుకోలేదు, కానీ ఆయన ప్రణాళిక నీ జీవితంలో ఉంది. ఆయన కార్యము ఈ నూతన దినములో నీ పట్ల సమాధానకరమైనటువంటి కార్యము నీ జీవితంలో చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంతవరకు ఆయన ప్రయాణములో, ఆయన నడిపింపు నీ జీవితంలో ఎలా ఉందో, ఆయన కాపుదల ఎలా ఉన్నదో, ఆయన అనుగ్రహించిన నెమ్మదిని నువ్వు ఎలాగో అనుభవిస్తున్నావో, ఇవి రుచి చూసి తెలుసుకోమని దేవుడు పిలుపునిస్తున్నాడు. ఎలా తెలుసుకోవాలి? ఎలా అనేక మందికి ప్రకటించాలి? నీ సాక్ష్యము ద్వారా, ఆయన వాక్యాన్ని చదువుట ద్వారా. ఆయన మంచివాడు, ఎల్లప్పుడూ మంచి చేసేటటువంటి దేవుడు. ఆయన నమ్మదగినవాడు, మనమే నమ్మదగని వారముగా ఉంటున్నాం. ఆయన చేసిన మేలులు మర్చిపోతున్నామేమో, ఆయన చూపిన కృపను మనము నిర్లక్ష్యము చేస్తున్నామేమో ఆలోచన చేసుకోవలసిన సమయం. దాని కొరకే నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నూతన దినాన్ని ఇస్తున్నాడు నీకు. ఏదో యాదృచ్ఛికముగా దినాలు వస్తున్నాయి, మన మీద నుండి దొర్లిపోతున్నాయి, మంచిగా జరిగిపోతుందిలే అని నిర్లక్ష్యము చేస్తున్నావేమో దేవుణ్ణి. దావీదు అంటున్నాడు, నీ వాక్యములు నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయని. ఈ మాటను ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆయన వాక్యం నీ అనుభవాల్లో నీకేమనిపిస్తుంది? వాక్యము రుచిస్తుందా? వాక్యము నిన్ను నడిపిస్తుందా? వాక్యము నిన్ను బలపరుస్తుందా? వాక్యము నీ జీవితంలో నెమ్మది కలుగు చేస్తుందా? వాక్యానికి నీ జీవితంలో స్థానమున్నదా? ఇవన్నీ నీ జీవితంలో ఉన్నప్పుడు, వీటన్నిటికీ నీ సమాధానం అవును అని అన్నప్పుడు మాత్రమే ఆయనను సమీపము నుండి నువ్వు రుచి చూసి ఎరగగలవు. ఈ నూతన దినములు ఆయన ప్రేమించే దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ కొరకు నా కొరకు ఆయన చేతులు ఇంకనూ చాచబడి ఉన్నాయి. మనము చేస్తున్న అన్యాయపు పనులకై మేకులు కొట్టబడిన చేతులు, నిన్ను దీవించి లేవనెత్తినటువంటి చేతులు, నిన్ను స్వస్థపరిచిన చేతులు, నడిపించిన చేతులు మర్చిపోయావా? నీ కొరకే
ఈ దినము కూడా అవి చాచబడి ఉన్నాయి. ఆ చేతుల్లో నువ్వు చేరి ఆయన ఉత్తముడని నువ్వు రుచి చూసి ఎరగాలని, నిన్ను స్వస్థపరిచిన చేతిని పట్టుకొని నువ్వు నడవాలని, ఆ చేతి నీడలో నిన్ను దాచి ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని నుండి తొలగిపోయేవేమో, విశ్వాసములో బలహీనపడ్డావేమో, నీ మార్గాలు లోకము వైపు పరుగెత్తుతున్నాయేమో. దేవుడు అంటున్నాడు, నా మంచితనమంతా నీ ఎదుట కనపరుస్తాను, రా, నువ్వు రుచి చూసి తెలుసుకో నా మంచితనం, నా ప్రేమను అనుభవించు, నువ్వు తెలుసుకో. యెహోవా ఉత్తముడని స్వయముగా నీవు రుచి చూసి తెలుసుకోమని నీకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఎంతకాలం మౌనంగా ఉంటావు? ఈ నూతన దినం దేవుడు నీకు అనుగ్రహించిన ఈ ఆధిక్యతలో ఆయనని రుచి చూసి ఎరగటానికి, ఆయన సన్నిధికి పరుగులెత్తటానికి సిద్ధపడే మనసు నీకున్నదా? ఆఖరి దినాలు భయంకరమైన దినాలలో ఉన్నా నువ్వు ఆయన సొత్తని, ఆయనకు సాక్షిగా నువ్వు నిలబడాలని నీ ఎడల ప్రేమ కలిగి ఈ దినాన్ని 2 చేతులు చాచి నీకు ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. నువ్వు తృణీకరించినా నిన్ను ప్రేమించే దేవుడు ఈ దినాన్ని అంటున్నాడు, కమ్ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకో. ఈ అనుకూల సమయంలో ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడి ఆయనకు సమీపముగా జరిగి ఆయనను ఉత్తముడని రుచి చూసి ఎరగటానికి పూర్వకముగా ఈ దినాన్ని సిద్ధపడదామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. నీకు సమీపముగా జరగటానికి, నేను దగ్గర నుండి నీ ప్రేమను, నీ కార్యాలను, నీ కృపను అనుభవించి మరొకసారి మా పురాతనమైన జీవితాన్ని, నీకు ఆయాసకరమైన జీవితాన్ని విడిచి నీకు సాక్షులుగా నీ మంచితనాన్ని ప్రకటించే వారముగా మమ్మలను బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.